నేను ఏం చేస్తాను సార్ రేపు షెడ్యూల్ ఇప్పించేస్తాను షెడ్యూల్ బుకింగ్ ఇంకే ఇలా నేను ఉంటా ఇంకా మీరు కోఆర్డినేట్ చేసుకొని అది ఓకే అంటే అది అయిపోతుంది. మీరు ఫస్ట్ వర్క్ శాంక్షన్ మీరు స్టార్ట్ ఎప్పుడు చేస్తారో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ముంగర్ నుంచి విపులేశ్వర ఆలయ కమిటీ ముంగర్ నుంచి వెళ్తున్న డ్రైన్కు శాంక్షన్ కొరకు వచ్చినటువంటి ఎంక్వైరీ ఆఫీసర్కు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ వారి పరిధిలో తీసుకొని మా టెంపుల్ ముంగట ఎటువంటి ఏ బిల్డింగ్ ఉన్నా నా జిమ్దార్ తీసుకొని దాన్ని ఖాళీ చేయిస్తానని సార్కు హామీ విఠలేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ అయిన శ్రీ వెంకటాజీ గారిని పిలిపించగా ఆయన కూడా ఇట్టి పనులకు సహకరిస్తానని, అలాగే ఏదైతే అడ్డుగా ఉందో టెంపుల్కు సంబంధించిన ఆస్తులను ఆయన స్వయంగా తొలగిస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మన నిర్మల్ కలెక్టర్ గారు నేను ఆదేశాల మేరకు కుబీర్ హెడ్ క్వార్టర్స్లో డ్రైన్ ఏదైతే పిఎస్సికి ఎఫెక్ట్ అవుతుందో డ్రైన్ వల్ల దాన్ని మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఒక 800 మీటర్స్ ఉంది. అందులో మేము 500 మీటర్స్ రిక్వైర్మెంట్ ఉంది. దీన్ని మేము సీసీ రీఇన్ఫోర్స్మెంట్ తోటి ప్రపోజల్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ చేసి ఇటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఎంక్రోచ్మెంట్లు కానీ క్లీన్ చేసినటువంటి ఇన్స్పెక్షన్స్ వాళ్ళు ఉన్న ఇన్స్పెక్షన్ ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేశాము. సో దీన్ని మేము ఈరోజు రిపోర్ట్ కలెక్టర్ మేడం ఇస్తామని